ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం మరియు ట్రంక్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలుగువాడి గొప్పతనం దేశవ్యాప్తంగా చాటేందుకు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల కోసం స్థాపించిన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఢిల్లీ పేటానికి, పేదవాడికి, అడుగు బలహీన వర్గాల వారికి, పెత్తందారీ వ్యవస్థకి నాంది పలికిన రోజు 1982 మార్చి 29వ తేదీన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ జన్మదినం ఈ రోజు. పేదల అభ్యున్నతి కోసం, తెలుగు భాష ప్రాచుర్యం కోసం, తెలుగువాడు ఢిల్లీ గడ్డన హిందీ వాళ్ళ కాళ్ళ కింద నలుగుతున్న రోజుల్లో, అంటరానితరం పెళ్లి బిక్కుతున్న రోజుల్లో, వ్యవసాయదారులు నలిగిపోతున్నటువంటి రోజుల్లో, ఆకలితో అలమటిస్తున్న ఆంధ్రప్రదేశ్లో దారిని తీర్చడానికి, ఆహారాన్ని అందించేందుకు ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నలుమూలలో సంచరించి పేదలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి తెలుగుదేశం బీసీల పార్టీగా, తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల పార్టీగా, పేదల కోసం స్థాపించినటువంటి పార్టీగా నినాదాలతో ముందుకు పోయి అనతి కాలంలోనే రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిన్నీస్ బుక్ రికార్డును స్థాపిస్తూ 1983 జనవరి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. దాన్ని నాంది పలికిన రోజు ఈ రోజున 43 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని, జెండా పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించిన దినోత్సవంగా ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. స్వర్గీయ రామారావు గారి ఆశయ సాధనలో ఆయన కంటే ఇంకా మిన్నుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం, వ్యవసాయదారుల అభ్యున్నతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మెరుగులు దిద్దేందుకోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుని నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం ముందుకు పోతుందని, ఆయన నాయకత్వంలో కావలి తెలుగుదేశం పార్టీ, కావలి నియోజకవర్గ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో నిండుగా మెండుగా కావలి ప్రజలకు సేవ చేసేదానికి నేను ఎమ్మెల్యేగా, నేను తెలుగుదేశం పార్టీ అందరం కలిసి కావాలని అభివృద్ధి చేసి తీరుతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.